20 ఎకరాలు ఉన్న రైతులకు తప్పకుండా ఇవ్వాలని. ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో 6 అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకి ఇచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడ సక్కని నేల 3 వారిపాయ్ తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి తరి పొలము దగ్గింది బెరి కలము మిగిలింది సెలకంత మొరమయ్యి గొలుకయ్యింది కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా. గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మెరపనాటు కుంటె వరుపైనాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా. కంటె కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళక ఈడ ముసలితనం వస్తుంది. నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే. ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్, జయశంకర్, కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభ అవన్నీ ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదవి మనతో కలిసి పనిచేసినాడు. అనేక మంది కవులు. అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తీరుగా అంటే మొక్కొస్తుంది కాదు. గలగల కాలువలల్ల మిలమిల సెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపినని రాసినాను నేను. వెంటనే సార్ కూడా తెలుసు. అయితే అలాంటి దానికి మీరు 20 ఎకరాలు తగ్గిస్తే బాగుంటుందని ఏమైంది? రైతులు బంజర్ అన్నారు, పనిచేయనివి రియల్ ఎస్టేట్ తీసేయడం. కానీ కనీసం ఓ 50,000 కోట్లనే పెట్టాలి మీరు. వెంటనే నెలకు అందియాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది. మిమ్మల్ని దేవుళ్ళు అనిపోరు సారు పథకాన్ని. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏం రాసినారు? బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పినారు. రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకోవడం. అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన నైతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలన. శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘు, అంబేద్కర్ ఏమో ఆ రోజుల్లో రిపబ్లికన్ పార్టీ. ఇద్దరు భిన్న భావజాలాలు ఉన్న వాళ్ళు. ఎందుకంటే నెహ్రూ గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు. న్యాయం కూడా భిన్న భావజాలు ఉన్న వాళ్ళు ఒకే వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది. కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి ఆ విగ్రహం అద్భుతమైన అందంగా ఉన్నది, ఎవరన్నా చేయని. కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని, పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా. మన అభివృద్ధి కానీ, మన వికాసం కానీ, మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది మన సంతోషం, మన మానసిక వికాసానికి కూడా ఉంటుంది. దాంట్లో ఆర్థిక రాబడితో పాటు మానసిక వికాసం కదా. అంబేద్కర్ తాళం వేస్తే ఏమనుకోవాలి. ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు. ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే అమ్మ హోటళ్ళని తెస్తే అమ్మ భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకే వాళ్ళంటే తప్పు తీసేయొద్దు, ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్. అంటే ఒక భిన్నాప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన, కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను ఆడికి పోయినాక నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి? ఇదే తెలంగాణను ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగి ఎండిన సెలిమ నిండిన అనుభూతి కలిగినట్టు మార్పు వచ్చింది. ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు బంధువుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ, తర్వాత 2014లో 2 లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ రంగం 2023 వచ్చే నాటికి 10 లక్షల మందికి పెరిగింది. అది కేటీఆర్ యొక్క అమెరికాలో ఉన్న ఆయన నాలెడ్జ్, ఆయన వికాసం, ఆయనకున్న డెప్త్. అది చాలా మామూలు విషయం కాదు. అది నేను చెప్పిన పత్రిక కాదు. అంటే నేను రాసిన ఈ రాజకీయ టీఆర్ఎస్ అనుకూల పత్రిక మొత్తం ప్రపంచం అంతా శ్లాఘించింది. తర్వాత
2,45,275 ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది. ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం, దాన్ని ఇంత వేగం చేయాలి. దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో ఇప్పుడు జరిగినాయి. ఏ ప్రభుత్వం మొన్న జరిగింది కావాలని ఈ మినిస్టర్ కానీ వెంకటరెడ్డి కానీ వాళ్ళ బాధ కదా. కాళేశ్వరంలో జరిగింది ఎవరు చూస్తారు? ఓ పొరపాటు జరిగింది, కానీ జరగటం అనేది ఏం జరిగింది, ఏముంది, శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు, ముఖ్యమంత్రి బాధ్యులనే కాదు. ఉన్నప్పుడు దాన్ని జరిగిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నిర్మాణం చేసి ఆ నీళ్లను పంపే పని ఎందుకు చేస్తలేరు దానికి అనేది నేను ఆ విషయంలో అంగీకరించడం లేదు. తర్వాత 31 ఫ్లైఓవర్లు, 12 అండర్ పాసులు, 32 కోట్లు పెడుతున్నామని చెప్పిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చేసిన అద్భుతమైన వ్యక్తిత్వం, అది గుర్తుపెట్టుకోండి. అది అందుకని అది చెప్పడం నేను అంటే తర్వాత ఫ్యూచర్ సిటీ అంటున్నారు. తప్పదు, అభివృద్ధి కావాల్సిందే. అంటే విషయం సందర్భం కనుక చెప్తున్నా. చంద్రబాబు ఉమ్మడి ఇదే వేదిక పైన ఉమ్మడి చంద్రబాబు ఏమో మొత్తం నగరాలు గొప్పవి, పల్లెలు పనికిరావన్నాడు. రాజశేఖర రెడ్డి మా పాట పెట్టుకున్న పల్లె కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆ మహాత్ముడు వచ్చేసి పల్లెలపైన కాన్సన్ట్రేట్ చేసినాడు. కేసీఆర్ వచ్చి అటు పల్లెలను ఇటు పట్టణాలను రెండింటిని ఒక సమ్మిళిత అభివృద్ధితోటి చేసే క్రమం ఉండే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని ఒక ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా వజీర్ సుల్తాన్ అనే విఎస్టీ కంపెనీ ఎప్పుడైతే నిజాం కాలనాటి కంపెనీ ఈ నగరం అంతా పాడైతుందని చెప్పి అక్కడెక్కడో రామ్నగర్ దగ్గర చౌరస్తా ఆ దూరంలో ఆ మూసి దానికి దగ్గర పెట్టి దాన్ని ఒక షెడ్ అక్కడ వరకే ఉండాలనుకున్నాడు. తర్వాత ఉప్పలు విస్తరించింది, తర్వాత పటాన్చెరు. కానీ ఇవాళ నీవు మొత్తం పారిశ్రామిక హబ్బును, ఫార్మా హబ్బును, ఫ్యూచర్ సిటీని, మనుషుల నివాసాలను కలపడం అనేది ఫార్మా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలోని ప్రజలు ఆ ప్రభుత్వాలని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, అంగీకరిస్తలేవు, అనుమతులు ఇస్తలేవు. ఈ ఫార్మా కంపెనీలను ప్రపంచం అంతా, ఎందుకంటే ఇప్పటికి సరిపోయిన మస్తు మందులు ఉన్నాయి. కొత్త జీవితం అంటే మెడిసిన్ కంటే రోగం కంటే రోగ నిరోధకమైన అంశమే ప్రాధాన్యత వహిస్తూ ఉంది. ఇవాళ అంతర్జాతీయ వైద్య ప్రమాణాలైనా ఇక్కడ డాక్టర్ గారు ఉండరు, మిగతా అన్న. కానీ ఇంకా మందులు కుప్పలేయాల్సిన అవసరం లేదు. మందులు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే టెక్నాలజీ అంటే సిటీస్ కానీ అవి కానీ అవన్నీ చేయొచ్చు. కనుక కొత్త ఇప్పుడు మందులు కావాలా, అది కావాలని చెప్పి వాళ్ళు దేశాలలో పొల్యూషన్ దాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెద్ద పెద్ద హబ్బులు ఎవరు పెట్టినైతే మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని ఏం చేస్తున్నాడు, అదే ఎక్కడో పెట్టిన కేసారు. ఇప్పుడు 7,000 ఎకరాలలో మొత్తం దాంట్లో నివాస యోగ్యాలు అవన్నీ. ఎందుకంటే ఇదంతా నాకు ఒక సామ్యం, అమరావతికి దీనికి ఏదో సామ్యం కనపడుతుంది నాకు. ఫ్యూచర్ సిటీ అమరావతి, ఎందుకంటే అమరావతిలో అదే పని చేసినారు. ఈ సామ్యాన్ని వీళ్ళు రూట్స్ అన్నీ, ఎందుకంటే నాకు చాలాసార్లు ఇప్పుడు జరుగుతుంది ఒక సామాజిక వర్గం. అసలు ఇందులో బడ్జెట్లు ఏంది, అభివృద్ధి, సంఖ్యలు, డిమాండు. ప్రతిసారి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తర్వాత కవిత్వాన్ని, కళను కూడా మాట్లాడతారు. మాట్లాడకుండా ఉండరు. ఒక సామాజిక వర్గాన్ని వర్గీకరణ లేకుంటే వర్గీకరణ అందులో కొన్ని ఒక వెనుకబడ్డ వర్గాలని అన్నారనుకో, వెనుకబడ్డ వర్గాలని మాటలు మొదలుపెట్టిన అనుకో, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భాన్ని ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్రకులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడాలి. ఒకే రాజకీయ పార్టీలు వాళ్ళు వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాలలతో దాన్ని మాట్లాడతారు, అనుకూలంగా మాట్లాడలే, మాదిగలతో మాట్లాడు. ఇట్లా కాకుండా మీరే మనం బావుడకాడ బాగున్నాం, మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తా, నెట్ చేస్తా అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఏ ద్వేషాలు. ఇప్పటికీ ఈ దేశంలో నెహ్రూ విధానం అంటే ఏంది? నెహ్రూ విధానం అంటే జపాన్లో, ఫిన్లాండ్లో, చైనాలో ఒక పారిశ్రామిక ఫ్యూడల్ కల్చర్, కలోనియల్ కల్చర్ను కాకుండా సెమీ ఫ్యూడల్ కల్చర్ కాకుండా గొప్ప సమాజం రావాలంటే మౌఢ్యము, మూఢనమ్మకాలు, అసలు దైవత్వం వేరు. దేవుని నమ్మడం తప్పు రాదు, అది ఆ దేశాల్లో అందరూ నమ్ముతారు. మూఢనమ్మకాలున్న జాతి, మౌఢ్యమున్న జాతి, మౌఢ్యంతో మునిగిపోయే అశాస్త్రీయ భావాలున్న జాతి కోపర్నికస్ను, గెలీరులను చంపి భూమి గుండ్రంగా ఉందంటే అంగీకరించే మూర్ఖత్వం ఉన్న మనుషులు ఇవాళ ఈ దేశంలో భయంకరంగా మౌఢ్యాన్ని వ్యాపింపజేస్తూ బాణామతి పేరుతోని మనసు చంపేస్తామని గుర్తుపెట్టుకోండి. కులాంతర వివాహాలు చేసుకుని చంపేస్తామని గుర్తుపెట్టుకోండి. కానీ ఇట్లా చంపుతున్నప్పుడు తెలిసి కూడా ఈ మూఢనమ్మకాలను సాంస్కృతిక రంగంలో వీటిని నివారించాలి. దైవము మతాన్ని ప్రచారం చేసుకోవడం కేసీఆర్ గారు కూడా చేసిన కాదనం. కానీ నెహ్రూ వారసులు కదా,
కేసీఆర్ గారు నెహ్రూ వారసులు అని చెప్పలే, కానీ మీరు నెహ్రూ వారసులు అంటారు. మీరు గొప్ప మా కోదండరామ్ సార్ గురించి మాట్లాడతారు, మీరు హరగోపాల్ సార్ వ్యాసం గురించి మాట్లాడతారు. కానీ ఈ మౌఢ్యంతో గ్రామాలలో తెలంగాణ ప్రాంతాల్లో ఇంత చైతన్యం తర్వాత ఏదన్నా కానీ సాంస్కృతిక రంగంలో ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాలను, బాణామతిని, చేతవాడును, శుద్ర ఆరాధనలను వీటిపైన కొంత జాగ్రత్తగా నిరసించే ఒక కళారూపాలు కానీ ప్రదర్శన కానీ మినిస్టర్ గారు అది మానాలే. తర్వాత నెహ్రూ ఆ రోజుల్లో ఇష్టపడిన ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ విశ్వవిద్యాలయాలకు విపరీతమైన స్థలాలు ఇచ్చి వేల ఎకరాలు ఇచ్చిన కారణం ఏంటంటే పాఠశాల అనేది, విద్య అనేది తరగతి గది కాదు. తరగతి కాదు కాకుండా ఆయన మోడర్న్ టెంపుల్, ఏదైనా టెంపుల్ అంటే ఆయన ఏమనంటే నెహ్రూ ఎప్పుడు ప్రాజెక్ట్ టెంపుల్ అన్నాడు, పాఠశాల కూడా ఏమన్నాడు అది క్రీడాస్థలం అని చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఒక తత్వ యోగులు, మునులు, ఋషుల్లాగా విద్యా విధానంలోకి వస్తే అడవుల్లో చెట్లతోని, మనుషులతోని, శాంతినికేతన్, డూన్లోయ పాఠశాల కంటే, అరకులోయ ఈ వ్యాలీ విశ్వవ్యాలీ కంటే కూడా నెహ్రూ ఆలోచన అది. విశ్వకవి, భారతీయ ఆత్మ, భారతీయ ప్రపంచ సాహిత్యంలో మణి మకుటాయమానగా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పద్ధతి ప్రకృతిలో చదువుకోవాలనేది. 400 ఎకరాల భూమిని, గచ్చిబోయిల భూమిని అన్యాకాంత, అది యూనివర్సిటీ కాదు అప్పచెప్పాలని హరగోపాల్ రాసే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని ఏమంటాం? ఎందుకో దాంతోనే మొత్తం కరువు అవుతుందా? వేరే రకాలైంది. ఇంకా మనకు ఆదాయం తెచ్చుకోవడానికి బాగుంది, ప్రతిపక్షాల్లో మద్దతు కోరండి, మీరు ప్రశ్నించవచ్చు. 400 ఎకరాల విశ్వవిద్యాలయం యొక్క భూమిని, పచ్చదనాన్ని అప్పచెప్పి ఒక మీకు సపోర్ట్ చేసి మీకు మద్దతు ఇచ్చిన హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీలో పనిచేసినారు. కేకే రంగనాథాచార్యులు గొప్ప భారతీయ సాహిత్యకారుల్లో గొప్ప సాహిత్యకారుడు, కేంద్ర సాహిత్య రంగనాథాచార్యులు పనిచేసినారు. జీవి సుబ్రహ్మణ్యం గారు అట్లాంటి యూనివర్సిటీని వల్ల దాని భూమి లాక్కుంటుంటారు. సంజయ్ బార్ ఎకానమిస్టు, మన్మోహన్ సింగ్ కాకుండా అంతకుముందు చాలా పివి నరసింహరావు గారు కూడా ఆర్థిక అడ్వైజర్ ఉన్న మంచి సంజయ్ బార్ యూనివర్సిటీ చెందినవాడు, నాకు బాగా మిత్రుడు, మాకు బాగా పరిచయం సారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ ఉంటే హెచ్ఎస్ శివప్రకాష్ అక్కడ గెస్ట్ లెక్చరర్ గారు ఇట్లా ఇది తీసుకుని, అందుకని ఇది ఆలోచించాలని చెప్పి కోరుకుతూ తర్వాత నేను ఇంకెక్కువ మాట్లాడాను. క్రీడలకు, కల్చర్కు